వెల్కమ్ టు జేపీ న్యూస్. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నాయుడుపేట పట్టణంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద నుండి పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను నియోజకవర్గ ప్రజలందరి తరపున ఖండిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ప్రజలపై కూడా అన్యాయంగా కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురి చేశారన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులలో ఇంకా మార్పు రావడం లేదన్నారు. కంటకాలవ చెప్పింది, కంటకాలవ దాన్ని మురికి కాలవ అంటారు. అందరూ మానవడం సరే చూసుకోండి, మానవడం రాంబాబుని వెంటనే అంటాను శిక్షించాలని ప్రతి వారి నోటి నుంచి కూడా వాయిస్తారు. రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఎంతో కష్టపడుతుంటే ఈ రోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అలాంటి పెద్ద మనిషిని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నాయకుడిని అలాంటి అనుచిత మాటలు అనడం ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ఖండిస్తున్నాను. వైసీపీ నాయకులు అసెంబ్లీలో కూడా ఎంత ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ కూడా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఎంత అవమానిస్తూ, ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించిన పరిస్థితులు మనం చూసాం. ఆయన ఎంత కృంగిపోతే ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఏడుస్తారో మనందరికీ తెలుసు. అలాగే అన్యాయంగా 50 రోజులు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద శిక్షలు వేస్తూ, జైల్లో వేస్తూ, వాళ్ళ మీద ఎన్నో అరాచకాలు మనం చూసాం. అలాగే రాష్ట్ర ప్రజలు నోరెత్తి తెరిచి బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు, లేదంటే రోడ్ల మీదే చంపేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి అరాచక పాలనని ఈరోజు రాష్ట్ర ప్రజలు కాదనుకొని వాళ్ళని 11 సీట్లకు 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తూ అటు మహిళా శాసనసభ్యురాలని కావచ్చు, అలాగే ఎన్నో నియోజకవర్గాలు రంపచోడవరం కావచ్చు, కొవ్వూరు కావచ్చు, ఇవన్నీ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అలాంటి వాళ్ళు ఈరోజు మారుతారు అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. వైసీపీ నాయకులకి మొదటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచో నాయకులందరికీ, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకుడు అధ్యక్షుడు ఎలా ఉంటాడో తర్వాత వాళ్ళని ఫాలో చేసే నాయకులు కూడా అలాగే ఉన్నారు కూడా. అందుకే వాళ్ళు ఈరోజు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరి ముందర ఎంత నిర్మానుషంగా గుంటూరులో మాట్లాడారో మనందరం చూసాం. దీనికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇంకా శిక్ష పడాలి. అతను బయటకు రాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మాట మీద నిలబడి ఆయన్ని శిక్షించేలాగా ఇంకా ఎవ్వరు కూడా, ఏ వైసీపీ నాయకుడు మన ముఖ్యమంత్రి గారిని కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే లోకేష్, ఎవరిని కూడా, ఏ నాయకుడిని కూడా ఇంకోసారి మాట తొలగకుండా, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా అందరికీ బుద్ధి వచ్చేలాగా చేయాలి.